హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఇప్పుడు మనం ఆడున్నాము తెలిసిన మదనపల్లిలోని బెంగళూరు బస్ స్టాండ్ లో ఉన్నాం. నువ్వు ఆడుంటే మాకేంద్రా అని అనుకుంటున్నారా? ఉందండి. మామూలుగా ఇప్పుడు ఫోన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు కూడా తక్కువే. వాళ్ళేంటి, నాకు కూడా ఫోన్ లేకపోతే నిద్ర పడదు. అన్నం తినకుండా ఉండగలము కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేము, ఉండలేరు కూడా. అందుకనే కొత్తగా మొబైల్ కొని మొబైల్ ఏదన్నా డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకోవాలని ఆలోచిస్తారా చూడు, వాళ్ళ కోసమే ఈ వీడియో. సరేగానే పాయింట్కి రా అంటారా? వస్తానా. ఈ బెంగళూరు బస్ స్టాండ్ లోనే ఒక మొబైల్ షాప్ లో మంచి డిస్కౌంట్లతో అమ్ముతున్నారంట. అది ఏ మొబైల్ షాప్ కాదండి, మన ఏఆర్ మొబైల్ షాప్. ఇక్కడ సేల్స్ సర్వీసెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయంట. మనం ఇప్పుడు లోపల పోయి ఏ కంపెనీ మొబైల్స్ ఉన్నాయి, వాడికి ఎంత డిస్కౌంట్ ఇస్తాడారో, కస్టమర్కి ఏ సర్వీస్ ఇస్తున్నారో అన్న విషయం లోపల పోయి ఓనర్తోనే అడిగి తెలుసుకుందాం. రండి పదం రండి. ఇప్పుడు మనం అయితే షాప్లోకి అయితే వచ్చేసినాము. అయితే ఈయన డిస్కౌంట్ల విషయము ఎంత ఇస్తాను, ఎంత డిస్కౌంట్ ఇస్తాను, ఏ మొబైల్స్ ఉన్నాయి, కస్టమర్లను ఎట్లా సాటిస్ఫై చేస్తానని ఈ షాపుకు సంబంధించిన ఓనర్ గారు ఉన్నారో ఆయనను అడిగి మొత్తం కస్టమర్లకు ఎంత డిస్కౌంట్లు ఇస్తాడారో ఏమి అని సంగతే తెలుసుకుందాం రండి. నమస్తేనా, బాగున్నారా? చూస్తా అంటే ఆ రాగానే నాకు అనిపించింది ఎంత అట్మాస్ఫియర్. ఎండలో తిరిగి వచ్చేవరికి నాకు చల్లగా అనిపించింది. నాకు లోపలికి వచ్చేవరికి అన్ని బాగా ఉన్నాయి. అయితే కాకపోతే నాకు మాట విన్నా నేను, అంటే ఈడ ఏడుమీనా కూడా నాకు మొబైల్ కావాలా, ఏం కావాలంటే ఏడుమీనా రేట్లు ఎక్కువ, మీకు డిస్కౌంట్లు కూడా ఇయ్యారో ఏమి ఇయ్యారో, మీకు స్టవ్ చెప్తా అడుగు పోయి తెచ్చుకోపోండి అన్నారు. ఏడనా అంటే బెంగళూరు బస్ స్టాండ్ లో ఏఆర్ మొబైల్స్ లో పోతే మంచి డిస్కౌంట్లతో ఇస్తాడు ఫోన్లన్నీ కూడా, మంచి కంపెనీలు కూడా, అది కూడా మంచి సర్వీస్ తో కూడా ఇస్తాడు. అదే విధంగా కూడా గిఫ్ట్లు కూడా ఇస్తాడు అని చెప్పినాడు. ఓరే గిఫ్ట్లు ఇస్తుంటే ఇంకేం అనుకోని నేను ఇంక మొత్తం వీటికి వచ్చేసినానా. అయితే ఈడ ఏమేమి మొబైల్ ఉన్నాయి, దాని ఎంత కాస్ట్, కస్టమర్లకు ఎంత ఇస్తారో అవన్నీ మాకు చూపిస్తా ఉన్నావు సార్, చెప్తా ఉన్నా? ఖచ్చితంగా. సరేనైతే రండి. ఇప్పుడైతే మన ముందు ఇవన్నీ మొత్తం కంపెనీ మొబైల్ అన్ని కూడా మన ముందర పెట్టినాడు అన్న. అయితే ఇప్పుడు మనకు చెప్తాడు ఏ కంపెనీ మొబైల్ ఎంతకి ఇస్తాడు, ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, కస్టమర్లు ఎలా సాటిస్ఫై చేస్తాడు అనేది ఇప్పుడు అన్న అడిగి తెలుసుకుందాం. మనము షాప్ పెట్టి దాదాపు 18 years అయింది. ఏం 18 ఏళ్ళు అయింది మీరు షాప్ పెట్టి? సూపర్. 4 బ్రాంచులు ఉన్నాయి. ఈ షాప్ పెట్టి దాదాపు 14 ఏళ్ళు అయింది. తారకరామ టర్నింగ్ లో ఇంకా 2 షాపులు ఉన్నాయి మావి. మెయిన్ మనము సర్వీసింగ్ గానీ ఉంది మా దగ్గర. సర్వీసింగ్ కూడా చేస్తారు కదా? అదే ఇన్నా నేను అప్పుడే. దాదాపు 50 మందికి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గానీ పెట్టింది. పిల్లలు అంతా నేర్పించి వాళ్ళకంతా ట్రైనింగ్ గానీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ప్లస్ సేల్స్ అండ్ సర్వీస్ గానీ ఉన్నాయి. యాక్సెసరీస్ గానీ మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి. మొబైల్స్ లో మన దగ్గర ఆన్లైన్ రేట్ కన్నా దాదాపు కొన్ని మోడల్స్ లో పెద్ద మొబైల్స్, ఇప్పుడు ఇది వివో అనుకోండి, వివో ఆన్లైన్ లో ఎంత ఉంది అంటే 34,000 ఉంది. మన దగ్గర 32,000కే ఇస్తాము. దాంతో పాటు మనము డిన్నర్ సెట్ చూసా 34,000 రూపాయలు ఉండే ఫోన్ ని 32,000కి ఇచ్చి పైగా ఎందుకు గిఫ్ట్ కూడా ఇస్తారంట. చూద్దాం. బోట్ నెక్ బ్యాండ్ ఇస్తాము. దాంతో పాటు ఒకే మొబైల్ కొన్న వారికి, ఈ మొబైల్ కొన్న వారికి ఒక గిఫ్ట్ డిన్నర్ సెట్ ఇస్తున్నాము, నెక్ బ్యాండ్ ఇస్తున్నాము, ప్లస్ పవర్ బ్యాంక్ ఇస్తున్నాము. అదే విధంగా బడ్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది. సామ్సంగ్ బడ్స్ గానీ, అదే విధంగా రియల్మీ గానీ ఇవ్వచ్చు. నైస్ ఏది కావాలంటే బడ్స్ ఆ కంపెనీ ఒరిజినల్ జరుగుతుంది. అంటే ఎందుకు ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు దానికి ఇస్తానదే కాస్ట్ తక్కువకి ఇస్తాడారు మీరు, దాన్ని తగ్గించి ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఇవ్వాలనుకున్నారు? మీరు ఏమన్నా ఉందా దానికి? ఏం లేదు, మనము మెయిన్ సర్వీసింగ్ మనది. సర్వీసింగ్ మనము ఎక్కువ సర్వీస్ మీద కాన్సెప్ట్ పెట్టినాము. మనం మొబైల్స్ మీద సంపాదించేది ఏమి ఉండదు. మనకు రొటేషన్, మన పేరు రావాలా, గుడ్ విల్ రావాలా ఏఆర్ మొబైల్స్ అని మనం ఏం చేస్తాం, వచ్చే రేట్ కన్నా కొంచెం పెట్టుకొని మనం మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా ఏదైనా మొబైల్ సర్వీస్ ఉంటే గానీ ఏఆర్ షాప్ లో తీసుకుంటే వాళ్ళు సర్వీస్ సెంటర్ లేవు మదనపల్లి. కొన్ని కంపెనీలు సర్వీస్ లేవు. ఆ కంపెనీ ఏం చెప్తారంటే కస్టమర్ వస్తే డైరెక్ట్ గా మీరే పోండి తిరుపతికి అంటారు.
తిరుపతికి మీరే పోండి అంటే వాడు తిరుపతికి పోవాలంటే మళ్ళీ ఎంత ఖర్చు చేయాలా, బస్సు ఒక రోజు వేస్ట్ చేయాలి, మళ్ళా మొబైల్ రిపేర్ కాదు, మళ్ళా రావాలా, 1 వీక్ తర్వాత మళ్ళా వాళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళా పోవాలా, ఎక్కువ రావాలా. ఇట్లా లేకుండా మనం 4 షాపులు ఉన్నాయి. 4 షాపులో పిల్లోని పెట్టింటాం సర్వీస్ కి. మనం వాడే ఏమన్నా కస్టమర్ మొబైల్ వస్తే మనం సర్వీస్ ఇస్తాం, బాగా ఏఆర్ మొబైల్స్ లో సర్వీస్ ఇస్తాం. వాడే పోతాడు, వాడే రిపేర్ చేయించుకొని వచ్చి కస్టమర్ కు ఇస్తాడు మొబైల్. ఇంత సర్వీస్ పెట్టింటాం మేము. పిల్లలు ఉంటారు మా దగ్గర, వాళ్ళు పోయి చేపించుకుని వస్తారు. చూపినా ఇంకా వేరే మోడల్ అని మొబైల్స్ V30 చాలా బాగుంటుంది మొబైల్. అన్ని కంపెనీల మొబైల్స్ మా దగ్గర వివో, ఎంఐ, రియల్మీ, రెడ్మీ, ఓపో, కార్బన్, ఐటెల్, వన్ ప్లస్ అన్ని కంపెనీల మొబైల్స్ మా దగ్గర దొరుకుతాయి. అదే విధంగా అన్ని కంపెనీల మొబైల్స్, స్మార్ట్ మొబైల్స్ కు మనం ఖచ్చితమైన గిఫ్ట్ ఇస్తాం మేము. ఏ మొబైల్ కొంటే కానీ, ఏది కొన్నా కూడా, ఏది స్మార్ట్ ఫోన్ అంటే టచ్ ఫోన్ ఏదన్నా కూడా, ఏ టచ్ మొబైల్ ఏదైనా కొన్ని ప్రతి దానికి మనము గిఫ్ట్లు ఇస్తాము. అది కానీ గిఫ్ట్లు కానీ ఏమి దాదాపు వర్త్ 2000 అయినట్లు వర్తబుల్ గిఫ్ట్లు ఇస్తాము. 10,000 మొబైల్ కొన్న వాళ్ళకి 500 గిఫ్ట్ ఇస్తాము. అవునులే. ఇదే 30,000 మొబైల్ కొన్న వారికి వాళ్ళకు దాదాపు 3,000 వర్క్ చేసే బహుమతులు ఇస్తాము. మీరు ఇంత దీంట్లోనే తగ్గించి మీకు దానికి మళ్ళా వాళ్ళ గిఫ్ట్ గా మళ్ళా 3-4 వేల రూపాయలు ధర కలిగిన వస్తువులు కూడా మీరు ఇస్తారంటే గ్రేట్ అన్న నిజంగా. మీరు ఏ మొబైల్స్ కంటే ఏ విధంగా ఉంటాయి చెప్పండి ఒకసారి, దీని కాస్ట్ ఒకసారి మీరు కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఇది ఓపో F27 Pro Plus 5G. ఇది ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది మొబైల్. ఇది ఆన్లైన్ లో కొనాలంటే దాదాపు 28,000 పడుతుంది. మన దగ్గర కావాలంటే మేము 26,000 ఇస్తాము. దాంతో పాటు డిన్నర్ సెట్ కానీ, పవర్ బ్యాంక్ కానీ, నెక్ బ్యాండ్, బడ్స్ అన్ని ఫ్రీ ఇస్తాం కస్టమర్. దీని కూడా అన్ని ఫ్రీ ఇస్తారు. దీని కానీ ఫ్రీ ఇస్తాం. అదే విధంగా ఇది వాటర్ ప్రూఫ్ కానీ, వాటర్ పడితే గానీ, వాటర్ లో పెడితే గానీ, ఏరో మొబైల్స్ వాటర్ లో పడితే దాని బోర్డు డ్యామేజ్ అవుతుంది, మదర్ బోర్డు. అవునవును. లేకపోతే కంపెనీ వాడు గానీ ఏం చేస్తాడు, వాటర్ పడిందని 50,000 మొబైల్ కొంటే గానీ దానికి రిపేర్ ఉండదు. ఒకసారి తీసుకొని పోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత వస్తే గానీ షాప్ ఇట్లా వాటర్ లో పడింది అంటే గానీ నో రెస్పాన్స్ అండి, నో గ్యారెంటీ అని చెప్పేస్తాం. కానీ ఈ మొబైల్ ఏమంటే స్పెషల్, నీళ్ళు వాటర్ డ్యామేజ్ లో వేసేయండి మీరు, ఏమన్నా అవుతుంది అదే. ఏం కాదు వాటర్ డ్యామేజ్ ఏమే కాదు, పెట్టండి, ఏం కాదు. ఆ మొబైల్స్ ఇప్పుడు ఈ మొబైల్ కొంచెం డిమాండ్ గా ఉంది, అయితే గానీ మా షాప్ లో దొరుకుతుంది. ప్రతి ఆన్లైన్ లో దొరికే మోడల్స్ అన్ని మన ఏఆర్ మొబైల్స్ లో దొరుకుతాయి. సూపర్. అయితే ఇప్పుడు ఈ వాటర్ ప్రూఫ్ మామూలుగా చాలా మంది వాటర్ లో పడిపోయింది, నాకు ఫోన్ పని చేయలేదని చెప్పి వస్తా ఉంటారు కదా, ఇంతకు ముందు అంతా బాగా. ఇప్పుడు వాటర్ లో వేసినాము, ఆన్ చేసినాము, ఆన్ అయింది. అవునవునవును, నిజమేను. ఏం చూస్తారంటే ఆన్లైన్ లో చూస్తారు ప్రతి ఒక్కరు. ఆన్లైన్ లో కొంటే ఏమైతుందంటే, ఆన్లైన్ లో పోయిన రిటర్న్ వస్తువులంతా పోయి మొబైల్స్ పోతాయి. దాదాపు ఒక నెల తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. మొబైల్ చిన్న ప్రాబ్లమ్ అన్ని రావు, కొన్ని మొబైల్స్ ప్రాబ్లమ్స్. ఫ్లిప్కార్ట్ గానీ, అమెజాన్ వాళ్ళు కానీ రిటర్న్ అనే పాలసీ పెట్టింటారు. రిటర్న్ కొట్టిన దానికి అది ఏం చేస్తారంటే మళ్ళీ దానికి రిపేర్ చేసి మళ్ళీ అదే రీప్యాక్ చేసి పంపించేస్తారు కస్టమర్. ఏం వస్తుంది ఏం తెలియదు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఓపోనే ఉంది, ఓపో సర్వీస్ సెంటర్ మదనపల్లిలో లేదు. ఇప్పుడు కస్టమర్ ఆన్లైన్ లో తెప్పించుకుంటాడు మొబైల్. తెప్పించుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక నెలలోనో 2 నెలల్లోనో ప్రాబ్లం వచ్చింటే వాళ్ళు ఎక్కడ పోతారు, మళ్ళా మేము తిరుపతికి పోవాలా లేదంటే బెంగళూరు పోవాలా. దానికి పోవాలంటే ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది కదా. మళ్ళా వాళ్ళు బస్సు ఎక్కాలా, మళ్ళా ఆడ ఇచ్చేసి రావాలా. ఒకేసారి పోతే వాళ్ళు చేసి సర్వీస్ సెంటర్ ఫోన్ చేస్తాము రాండి అని చెప్తారు. మళ్ళా పోవాలా, మళ్ళా రిసీవ్ చేయాలంటే మళ్ళీ బస్సు ఎక్కిపోవాలా. అది లేకుండా మదనపల్లిలో ఏఆర్ మొబైల్స్ లో కొంటే మీకు సర్వీస్ సెంటర్ పోయే అవసరం లేదు, కస్టమర్ పోయే అవసరం లేదు. ఏమన్నా సమస్య ఉంటే మా లోన్ పెట్టింటాము, సర్వీస్ వాడే పోతాడు, వాడే చేపించుకొని వాడే వస్తారు. మీకు ఏ సమస్య ఇట్లా సర్వీస్ గానీ ఇస్తాం మేము మొబైల్స్. ఆ సర్వీస్ కూడా మీరు అవైలబిలిటీ ఉంది మీకు ఇక్కడ. సూపర్ అని అయితే సూపర్. మీరు ఇంత మొత్తం కస్టమర్లకి ఇంత బాగా మీరు సర్వీస్ ఇస్తారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకోటి ఏమంటే మా సర్వీస్ సెంటర్ ఉంది. మా పిల్లలు దాదాపు ఒక 15 ఏళ్ళ నుండి నేను టెక్నీషియన్ గతంలో. మళ్ళా నేను సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చినాను.
చాలా మందికి ఇప్పుడు పిల్లలు చేసుకుంటున్నారు. మొబైల్ కాంబో అంటే డిస్ప్లే కింద పడి పగిలిపోయి ఉంటుంది డిస్ప్లే. మనం ఒక అర్ధ గంట టైం తీసుకుని కస్టమర్ కు ఒరిజినల్ వేసిస్తాం. ఒరిజినల్ వేస్తాం. మిషన్లు ఉన్నాయి, కొత్త టెక్నాలజీ మిషన్స్ కానీ ఉన్నాయి మా దగ్గర. దాంతో మనము ఒరిజినల్ వేసిస్తాము. అదే విధంగా నెట్వర్క్ ఐసీలు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే, నెట్వర్క్ సమస్య ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ అది చేస్తాము. బోర్డు లో మదర్ బోర్డు లో మదర్ బోర్డ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే, మదర్ బోర్డ్ లో ప్రాబ్లం ఉంటే గానీ మదర్ బోర్డ్ గానీ మార్చి ఇవ్వబడుతుంది. అదే విధంగా వాటర్ డ్యామేజ్ గానీ, ఫోన్ అన్లాక్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇబ్బంది పడతా ఉంటారు పాపం. అవునవునవును, అది కానీ ఓపెన్ చేస్తాం. అది కూడా చేస్తారా? మళ్ళీ మొబైల్ హ్యాంగింగ్ అవుతుంది. అవును, అది ముందుకు కదలకుండా ఉంటది. డేటా ఫుల్ అయిపోయిన తర్వాత వైరస్ వల్ల హ్యాంగింగ్ అవుతుంది. దానివల్ల ఏమైతుందంటే మొబైల్ కు ఇబ్బంది అవుతారు వాడేదానికి. అవునులే, అది కానీ ఫ్లాషింగ్ ద్వారా రిపేర్ చేసి ఇస్తాము. సూపర్. అయితే ఇంకోటి మన దగ్గర ఏమంటే స్పెషల్, రిపేర్ చేసిన తర్వాత ఏ మొబైల్ అయినా కానీ మనము డిస్ప్లే తప్ప ఛార్జింగ్ కనెక్టర్ వేసిస్తాము. నెట్వర్క్ సమస్య ఏమైనా ఉంటే వేస్తాము. వాటర్ డ్యామేజ్ ఏమైనా ఉంటే ప్రాబ్లం అప్పుడప్పుడే చేసిస్తాము. ఇది ఏమైనా ప్రాబ్లం ఉంటే గానీ మనం కస్టమర్ కు దాదాపు ఒక 1 వీక్ మనం టైం ఇస్తాము. గ్యారంటీ మళ్ళా రాండి నేను అంటే ఇప్పుడు చేసినప్పుడు వారం రోజుల్లో బాగా మళ్ళీ సరిగ్గా లేకపోతే మళ్ళీ మార్చిస్తాము. అందుకు కస్టమర్స్ అంతా చాలా మంది మన షాప్ మీద సర్వీస్ బాగుంటుంది. ఏఆర్ మొబైల్స్ చాలా మంది వస్తారు. కస్టమర్లు బాగా వస్తారా? కస్టమర్స్ బాగా సర్వీస్ కు గానీ వస్తారు, బాగా చేస్తారు. ఇక్కడ తొందరగానే ఇచ్చేస్తారు. ఏరే షాప్ లో ఇస్తే రేపు రాండి మన్నాడు అని చెప్తారు, తిప్పుకుంటా ఉంటారని ఇబ్బంది పడతారు. దొరకలేదు, ఆ పాటు దొరకలేదు అని. మనం దాదాపు సర్వీస్ 20 ఏళ్ళ నుండి మదనపల్లిలోనే ఫస్ట్ షాప్ మనది సర్వీస్ సెంటర్. సూపర్. 20 ఏళ్ళలో 20 ఏళ్ళు సూపర్. దాదాపు 20 ఏళ్ళ ముందు మనం షాపు ఏఆర్ మొబైల్ తారకరామ టర్నింగ్ లో పెట్టింటే ఆడ సర్వీస్ ఫస్ట్ ఉండింది. అప్పుడు చుట్టుపక్కల గానీ గురుంకండ గానీ, రాయచూటి గానీ, పలమనార్ గానీ, పీలార్ గానీ వీళ్ళంతా వచ్చి మొబైల్ షాప్ వాళ్ళు వచ్చి ఇచ్చేసిపోతున్నారు. అంత దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి. మొబైల్ షాప్ వాళ్ళు వచ్చి ఇచ్చేసిపోతున్నారు. వాళ్ళు అక్కడ మొబైల్ షాప్ లో వచ్చి ఈడిచ్చేసిపోతున్నారు. ఇచ్చేసిపోయి వాళ్ళు రిపేర్ చేసి పెడితే మన దగ్గర తీసుకున్నారు. అప్పుడు ఆ టయానికి ఇప్పుడు అంటే ప్రతి షాప్ లో గానీ టెక్నీషియన్స్ ఉన్నారు. గతంలో టెక్నీషియన్స్ లేరు. మనకు మొబైల్ రిపేర్ చేయాలంటే మేము టోకన్ సిస్టమ్ పెట్టి నీది 2 గంటలు పడుతుంది, నేను 4 గంటలు పడుతుంది అని క్యూలో ఉంటున్నారు. ఇట్లా మొబైల్ మన మదనపల్లిలో ఏ మొబైల్ గానీ ఎక్కడ రిపేర్ కాకపోతే ఏఆర్ మొబైల్స్ లో రిపేర్ అవుతుందని కస్టమర్ కు ఒక నమ్మకం. సూపర్ అన్న. అయితే సూపర్. ఇంత కస్టమర్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ మొబైల్ షాప్ వాళ్ళు కూడా ఇట్లా చేయరు ఊరి కానీ అడు పోయినామంటే పోయా సమయ చేయలేమా మేము అనేస్తారు వాళ్ళు. ఇంకోటి మన దగ్గర యాక్సెసరీస్ మన దగ్గర బోటు, OnePlus, మళ్ళా ట్రైన్, ఒరిజినల్ హెడ్ ఫోన్స్ అన్ని దొరుకుతాయి మా దగ్గర. 6 నెలలు గ్యారెంటీ గానీ ఇస్తాం. హెడ్ ఫోన్స్ గానీ, నెక్ బ్యాండ్ గానీ 6 నెలలు గ్యారెంటీ ఇస్తారు. గ్యారెంటీ ఇస్తాం. అన్ని చోట్ల ఇస్తారన్నా? మీరు మాత్రమే గ్యారెంటీ ఇస్తారా? మీకు మనమే ఇస్తాము. ఇస్తారు కొందరు కానీ ఇస్తారు. మనం పక్కాగా ఇస్తాం. అవును. అదే విధంగా హెడ్ ఫోన్స్ అన్ని కంపెనీల హెడ్ ఫోన్స్ ఉంటాయి. స్టార్టింగ్ మా దగ్గర హెడ్ ఫోన్ 100 రూపాయల నుండి ఉంటాయి. 100 రూపాయల నుంచి OnePlus అన్ని 100 రూపాయల నుండి మనము పెట్టినాము. దాదాపు 600 వరకు ఉన్నాయి. అదేంది నా వైరు అట్లుండదు. అదే ఇంట్లో 3 మొబైల్స్ ఉంటాయి. 3 కంపెనీల మొబైల్స్ ఉంటాయి. ఒక ఐఫోన్ ఉంటుంది. అదే విధంగా ఒక టైప్-C, ఒక V8 అని 3 పిల్లల చార్జర్ ఉంటాయి. వాళ్ళకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే 3 చార్జర్లు తీసుకోవాలి. మీరు అట్లాంటి కూడా ఈ కేబుల్ తీసుకుంటే ఒకే మొబైల్ లో ఒకే కేబుల్ లో 3 కంపెనీల ఛార్జింగ్ చేసుకోవచ్చు. అవునవును. మన క్వాలిటీ కానీ బాగుంటుంది, ప్రాబ్లం ఏం రాదు. అదే విధంగా మా వద్ద 85 వాట్ చార్జర్, 65 వాట్ చార్జర్స్, 25 వాట్ చార్జర్స్ అన్ని కంపెనీ వివో, రియల్మీ ఇవన్నీ ఉంటాయి. 1 ఇయర్ గ్యారెంటీ ఇస్తాం. చార్జర్ సంవత్సరం రోజు గ్యారెంటీ ఇస్తారు మీరు? గ్యారెంటీ ఇస్తాం.
చార్జర్ ఆ, చిన్న ప్రాబ్లం. అదే కానీ తక్కువ రేట్లకే ఇస్తాం. ఆన్లైన్ రేట్ పోయిను తక్కువ రేట్కే ఇస్తాం. దానికి ఎంత- ఆన్లైన్ రేట్ కన్నా తక్కువ. ఎంత పర్సెంటేజ్ ఇస్తారన్న దానికైతే? దీనికి అయితే మేము దాదాపు ఒక 20% ఇస్తాం. 20% ఇస్తారు. ఆ, అదేవిధంగా పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. పవర్ బ్యాంక్స్ అని ఏమంటే మా దగ్గర 5,000, 10,000, 20,000 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. దీనికి మనము 6 months గ్యారంటీ ఇస్తాం. వారంటీ కాదు, గ్యారంటీ గ్యారంటీ. గ్యారంటీ ఇస్తాం. గ్యారంటీకి ఏం తేడానా? గ్యారంటీ అంటే సర్వీస్ చేయిస్తాం. ఆ, మొబైల్స్ అంటే గ్యారంటీ, ఆ, యాక్సెసరీస్ అంతా గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ తీసుకొని వచ్చిన తర్వాత చార్జర్ అయిపోయిందంటే మేము సర్వీస్ సెంటర్ లో పంపించి చేయిస్తాము. మనము 1 చార్జర్ తీసుకొని ఉంటారు కస్టమర్, అది డ్యామేజ్ అయిపోయిందని వస్తే కస్టమర్ మనము లేదు సర్వీస్ సెంటర్ పంపిస్తాము. సర్వీస్ సెంటర్ తర్వాత మనము ఇస్తాము. 1 week అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు వాటి చార్జర్ ఉన్నది మళ్ళీ వేరే చార్జర్ కొనాలి, ఇది పెట్టుకొని కానీ గ్యారెంటీ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పీస్ టు పీస్ తీసుకుని వచ్చిన స్పాట్ లోనే ఆ చార్జర్ పెట్టుకొని కొత్త చార్జర్ ఇచ్చేస్తాం. అట్లా కూడా ఇచ్చేస్తారా? వా. తీసుకొని అది పెట్టుకొని మనం ఆ, స్పాట్ లో ఇచ్చేస్తాం. అట్లా ఏ షాపుల్లో చేయరు నాకు తెలిసినంత వరకు. నేను ఏడ చూడాలి ఇంతవరకు. మనం స్పాట్ లో ఇచ్చేస్తాం. సూపర్ అన్న, అయితే సూపర్. అదే కానీ పవర్ బ్యాంక్ కానీ చార్జర్ కానీ ఏ గ్యారెంటీ ఇచ్చుకుంటాము స్పాట్ లో యాక్సెసరీస్ అప్పుడే ఇచ్చేస్తాం. అబ్బా. అదే విధంగా కేబుల్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ, కేబుల్స్ కానీ దాదాపు 100 రూపాయలు ఉంది కేబుల్. ఓకే. 100 రూపాయల కేబుల్ కానీ మనము గ్యారెంటీ ఇస్తాము. 6 months గ్యారెంటీ ఇస్తాం. 100 రూపాయలు V8 కేబుల్ ఉంది, ఐఫోన్ కేబుల్ ఉంది, టైప్ సి కేబుల్ ఉన్నాయి, మళ్ళీ మెమరీ కార్డ్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, అన్ని బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ కానీ మా దగ్గర ఒరిజినల్ ఉంటాయి. 6 months గ్యారెంటీ ఇస్తాం. బ్యాటరీ ప్రతి స్మార్ట్ మొబైల్స్ కానీ చిన్న మొబైల్స్ కానీ మనము గ్యారెంటీ ఇస్తాం. అదే విధంగా స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ కానీ చాలా మంది పాటలు వింటారు ఇంట్లో పెట్టుకొని. దాంట్లో బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఉన్నాయి మా దగ్గర. బ్లూటూత్ స్పీకర్స్ కానీ మైక్స్ కానీ అన్ని ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడేది ఏమంటే కోచెస్. చాలా మంది ఏం చేస్తారంటే కోచెస్ ఉండాలి మొబైల్ అని కోచెస్ కు చూస్తారు. ఆ కోచెస్ కానీ ఎలా ఉంటాయంటే ఫ్యాన్సీ కోచెస్ ఉంటాయి మా దగ్గర. ప్రతి మొబైల్ కి సంబంధించిన ఫ్యాన్సీ కోచ్లు ఉంటాయి. ఏం మిషన్ అది? కటింగ్ స్క్రీన్ గార్డు, మొబైల్ మీద స్క్రీన్ గార్డ్ వేస్తారు. మళ్ళీ చాలా మంది పిల్లలు ఫ్యాన్సీగా ఉండాలా మొబైల్ బ్యాక్ డోర్ ముందర బ్యాక్ డోర్ కు బాగా ఫ్యాన్సీగా ఉండాలని స్కిన్స్ వేస్తారు. స్కిన్ డిజైన్స్ ఉంటాయి. ఎవరన్నా ఇప్పుడు యాక్టర్ ఉంటారు, యాక్టర్ వాళ్ళకు నచ్చిన యాక్టర్ వేసుకుంటారు. అదే విధంగా ఎవరన్నా వాళ్ళకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు ఫోటోలు ఉంటాయి. రకరకాలు ఉంటాయి, మళ్ళా రకరకాలు ఉంటాయి. అది ఏ కావాలంటే గానీ ఈ మాదిరిగా మొబైల్ మీద వేస్తాం. మొబైల్ మీద వేస్తారా? ఓహో, అట్లా వేస్తారా మీరు? ఏ కావాలంటే స్క్రీన్ ఇట్లా వేసి ఇస్తాం. అది కానీ తక్కువ రేట్ కే వేస్తాం, 200కు. ఇంకోటి ఏమంటే దీని మీద వెనకాల ప్యానల్ మీద స్క్రాచెస్ పడకుండా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు అమ్మాలంటే గానీ మొబైల్ స్టిక్కర్ తీసేస్తే సేఫ్టీగా నీట్ గా ఉంటుంది. నీట్ గా ఉంటుంది. మనం చూసేదానికి లుక్ గా ఉంటుంది. స్క్రీన్ మనం 200కే వేస్తాం AR మొబైల్స్. ఓకే. అదే విధంగా మ్యాట్ ఉంది. ఇప్పుడు చాలా చాలా గ్లాసు ఇప్పుడు 5D గ్లాసులు అంటారు. 5D గ్లాస్ అంటే ఏమన్నది? 5D గ్లాస్ అంటే ఇప్పుడు దీనికి మొబైల్ కి సెక్యూరిటీ ఇప్పుడు ఏసీ గార్డ్ లాగా ఉంటుంది. ఇది ఏమంటే జస్ట్ కింద పడతా అంటే పగిలిపోతుంది. అవును. ఇది ఈ 5D గ్లాస్ ఎందుకంటే ఇది గ్లాస్, ఇది ఓకే, ఇది గ్లాస్, ఇది దానివల్ల కింద పడితే పగిలిపోతుంది. ఇది మ్యాట్, ఇది మ్యాట్ కంపెనీ మ్యాట్ అంటే ఏమన్నది? మ్యాట్ అంటే ఇది కానీ స్క్రీన్ గార్డ్ లాగా ఉంటుంది. పేరు మ్యాట్ ఉంటుంది. ఓకే. దీన్ని మొబైల్ కి వేస్తే నీకు ఏమైనా కాదు. దీని మీద ఏం చెప్పినాడు, సుత్తితో కొడితే గానీ ఏం కాదు అన్నారు. ఇది వేసిన తర్వాత ఏం చేస్తాం, మోడల్ ఏ మోడల్ గానీ ఏ కంపెనీ మోడల్ గానీ ఈ మిషన్ ద్వారా కట్ చేసి మోడల్ కొట్టేస్తే ఈ మిషన్ లో కట్ చేసి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది షాప్ మొబైల్, ఇది షాప్ లో వాడుతుంది. దీనికి మ్యాట్ వేసినాం. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు చూడండి, మ్యాట్ ఇట్లా వేసి ఇంత పై నుండి వేస్తాం. మొబైల్ ఏమైంది, ఏం కాలేదు. అదే మనము ఈ గ్లాస్ వేసింటే పగిలిపోయింది. ఈ మ్యాట్ వేసాము, వేసింటే మొబైల్ చూడండి ఏమన్నా డ్యామేజ్ అయిందా? లేదు. ఇప్పుడు మొబైల్ కొన్నవారు దాదాపు 30,000 40,000 మొబైల్ పెడతారు. ఇది వేయించుకోవాలంటే 350 రూపాయలు అవుతుంది మ్యాట్ ఒరిజినల్. దాంట్లో లోకల్ గానే ఉన్నాయి. లోకల్ పెట్టాం మేము, ఎందుకంటే
కస్టమర్ కు మంచి క్వాలిటీ ఇవ్వాలని దానికోసం మనము క్వాలిటీ తెప్పిస్తాం. దాంట్లో 350 రూపాయలు పడుతుంది. అదే విధంగా ఇప్పుడు చాలా మంది 30,000 40,000 మొబైల్స్ కొని ఉంటారు. దానికి జారి కింద పడితే డిస్ప్లే మార్చుకోవాలంటే మళ్ళా దానికి 15,000 పెట్టాలా. ఇది సేఫ్టీ గార్డ్ ఉంటుంది. అందుకు మ్యాట్ మన షాప్ లో ఉంటుంది. ఇది 350 రూపాయలకి మనం వేస్తాము. అదే గ్లాస్ వేస్తే 100 రూపీస్ అయ్యేది గ్లాస్. ఇది గ్లాస్ ఏమవుతుందంటే గ్లాస్ తో పాటు డిస్ప్లే కానీ పగిలిపోతుంది. ఇప్పుడు నేను వేసి చూపించినాను ఆల్రెడీ. అదే గ్లాస్ వేపించింటే పగిలిపోతుంది. ఇప్పుడు డ్యామేజ్ ఏమైందా? ఏం కాలేదు. అందుకు మన దగ్గర మొబైల్ కు సంబంధించిన అన్ని యాక్సెసరీస్ తో పాటు సర్వీసింగ్ తో పాటు మొబైల్స్ అన్ని ఉంటాయి. కస్టమర్ గానీ మంచి మనం సర్వీస్ ఇస్తాం. మదనపల్లి పట్టణ ప్రజలు ఇప్పుడు అంతా మనం ఏఆర్ మొబైల్స్ అంతా మీరు చూస్తున్నారు కదా. మొబైల్ చూస్తున్నారు, అదే విధంగా యాక్సెసరీస్ చూస్తున్నారు, సర్వీసింగ్ చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. మీరు మన ఏఆర్ మొబైల్స్ లో ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి మీరు కానీ చూడండి మన సర్వీస్ ఎలా ఉంటుందని. మన అడ్రస్ ఏఆర్ మొబైల్స్, బెంగళూరు బస్ స్టాండ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ సర్కిల్, అపోలో మెడికల్ స్టోర్ పక్కన. ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ సర్వీసింగ్ అయితే చేస్తాడు, ఏం ప్రాబ్లం వచ్చి మొబైల్ కి సర్వీస్ చేస్తాడు అనేసి ఆయన అడుగుదాం. ఇప్పుడు ఇందాక కూడా మన షాప్ ఓనర్ చెప్పినట్టు దాదాపుగా 15-20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అన్నాడు. చూద్దాం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళకు ఏ విధంగా మొబైల్ చేస్తారు, ఎలాంటి మొబైల్స్ ఎక్కువ వస్తా ఉంటాయి అనే విషయం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అన్నా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 5 ఇయర్స్. అంటే ఇక్కడ 5 ఇయర్స్ నుండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 10 మొబైల్ ఫీల్డ్ 10 ఇయర్స్ ఓవరాల్ గా. అంటే మీ ఇప్పుడు మామూలుగా అన్న అడిగితే నేను దాదాపు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మా దగ్గర అనుభవజ్ఞులు ఉన్నారు అని చెప్పారు. సో అది నిజమేనా? ఇంతకుముందు వేరే చోటు చేస్తున్నారా? ఇంతకుముందు వేరే చోటు చేస్తారు. సో మొత్తం అంతా కలిసి మీకు 15-20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. సో ఓకే, ఇప్పుడు ఏమి వర్క్ చేస్తాను అయితే? ఐసీ పోయిందా? ఐసీ అంటే ఏమది? అంటే ఏం దాని ప్రాబ్లం ఏమేంటి చెప్పండి. ఛార్జింగ్ ఎక్కకపోతే ఐసీ ప్రాబ్లం అంటారా? సో ఓకే, ఇది ఎంత టైం తీసుకుంటారన్న మీ దాన్ని? 1 అవర్ పడుతుంది. దీనికి మాత్రం 1 అవర్ పడుతుంది. ఓకే, అంటే 1 అవర్ మీరు దీనికి టైం స్పెండ్ చేస్తారు. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 500-600 అది అంతే, 1000 పైన. ఓకే, అంటే ఎలాంటి కస్టమర్లు వస్తుంటారు ఎక్కువ మీకు? అంటే ఏ ప్రాబ్లం ఉండే వాళ్ళు కస్టమర్లు వస్తుంటారు ఎక్కువ? ఆల్ కేటగిరీ అంటే 2-3 చెప్పండి మాకు. స్పీకర్, రింగర్, బ్యాటరీ, కాంబో, ఫ్రేమ్, బ్యాక్ డోర్ అన్ని. అంటే మీ కస్టమర్లు వస్తారా లేకపోతే ఎట్లా? బయట కస్టమర్లు కూడా వస్తుంటారు. వాళ్ళకి మీ కస్టమర్లకే ఇంత అమౌంట్ తీసుకుంటారా లేదంటే బయట కస్టమర్లు కూడా ఒకే రేట్ ఉంటది? సో అందరికి డిస్కౌంట్ ఉంటాయి, ఇస్తారా మీరు? తగ్గించే ఇస్తారు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, ఈ ఏఆర్ మొబైల్స్ ని ఒకసారి విజిట్ చేయండి.